హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వాతావరణానికి సంబంధించి వర్షాలు పడతాయని ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు తీవ్ర రూపం దాల్చుతున్నాడు. రెండు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడితో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో జనాలు భయపడిపోతున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శుక్రవారం కూడా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవుతాయని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని 301 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక 55 మండలాల్లో సాధారణ వడగాల్పులు ఉంటాయని తెలిపింది. ఇక పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, రాయలసీమ, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. అటు గురువారం నంద్యాల జిల్లా సంజామలలో 45.31 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవ్వగా, మార్కాపురం జిల్లాలోని అనుమలపల్లిలో 44.2 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్టలో 44.9 డిగ్రీలు నమోదైంది. ఇక తెలంగాణలో ఎండలు గత కొద్ది రోజులుగా దంచు కొడుతున్నాయి. రానున్న 6 రోజుల పాటు అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల మధ్య వడగాల్పులు వీస్తాయని బయటకు రావద్దని సూచించింది. అలాగే గురువారం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలో 44.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, కరీంనగర్, నల్గొండ, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో 44 డిగ్రీలను క్రాస్ చేసింది. అటు ఈ నెల 19, 20వ తేదీల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల వర్షాలు పడతాయని వెల్లడించింది. 19వ తేదీన ఖమ్మం, మెదక్, జగిత్యాల, ములుగు, కామారెడ్డి, భద్రాద్రి, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు పడనుండగా 20న నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత వల్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడం వల్ల ఆకస్మిక వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ 2 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు ఆయా జిల్లాల్లో పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎండ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు వర్ష సూచనతో ఊరట కలిగించినట్లయింది. వర్షాల తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.